ఓటరు జాబితా సవరణపైన ప్రశ్నలకు ఈసీ ఎందుకు స్పందించలేదన్నారు ఎల్ఓపి రాహుల్. ఇక ఓట్ల చోరీ విషయం కూడా కోట్ల మందికి అర్థమవుతోందని అన్నారు. బూత్ లెవెల్లో కాంగ్రెస్ పటిష్టత కోసం చర్యలు చేపట్టామన్నారు కేసీ వేణుగోపాల్. ఈసీ బీజేపీ పార్టీ సెల్ మాదిరిగానే పనిచేస్తోందని ఆర్జేడీ ఆరోపించింది. ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగానే వేధించడానికే కేంద్రం 3 కొత్త బిల్లులను తెస్తోందని ఆరోపించారు సమాజ్వాదీ నేతలు. ఎన్నికల కమిషన్తో బీజేపీకి పొత్తు ఉందని ఆరోపించారు ఎల్ఓపీ నేత రాహుల్ గాంధీ. ఓటరు జాబితా సవరణపై తన ప్రశ్నలకు ఈసీ సమాధానాలు చెప్పలేదన్నారు. బీహార్లోని పూర్నియాలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. కర్ణాటకలో కొత్తగా 1,00,000 మంది ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారన్న ప్రశ్నలకు ఈసీ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదని విమర్శించారు. తాను నిజాలు మాట్లాడినందుకే ఎన్నికల కమిషన్ తన నుంచి అఫిడవిట్ అడుగుతుందన్నారు రాహుల్. బీహార్లో ఓటర్ అధికార యాత్ర సక్సెస్ అయినట్లు చెప్పారు. ఓట్ల చోరీపై చెప్తున్న విషయాలు కోట్ల మంది ప్రజలకు అర్థమవుతుందన్నారు రాహుల్ గాంధీ. जो बात हमने कही थी, वोट चोरी की जो बात कही थी, वो बिहार के करोड़ों लोग, लाखों नहीं करोड़ों लोग उस बात को मानते हैं, एक्सेप्ट करते हैं. इसलिए आपको ये रिस्पांस दिख रहा है. इलेक्शन कमीशन का काम सही वोटर लिस्ट देने का होता है और ये काम इन्होंने महाराष्ट्र में, हरियाणा में और कर्नाटक में नहीं किया. ఎన్నికల కమిషన్ బీజేపీ పార్టీ సెల్వలే పనిచేస్తుందని మండిపడ్డారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. పేదల ఓటు హక్కును కాపాడేందుకే రాహుల్ యాత్ర చేపట్టారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు తేజస్వి యాదవ్. अब चुनाव आयोग नहीं रह गया है, वो गोदी आयोग रह गया. अब बीजेपी का पार्टी का जो सेल होता है वैसे चुनाव आयोग जो है काम कर रहा है एक बीजेपी का कार्यकर्ता बनकर के. लोकतंत्र बचाने के लिए, संविधान को बचाने के लिए, वोट का अधिकार को बचाने के लिए और लोगों के अस्तित्व के बचाने के लिए राहुल गांधी जी और हम सब लोग इस यात्रा पे निकले हैं. और इस यात्रा पे एक बात स्पष्ट है कि जमीनी स्तर पे गांव के इलाकों में भी हम लोग घूमे हैं. चुनाव आयोग की क्रेडिबिलिटी जो है खत्म हो चुकी है. తన బడేబాయ్ మ్యారేజ్ విషయమై చిరాగ్ పాస్వాన్ సలహాలను స్వీకరిస్తానన్నారు తేజస్వి యాదవ్. తేజస్వి యాదవ్ నుంచి మైక్ తీసుకున్న రాహుల్ ఇది తనకు కూడా వర్తిస్తుందని నవ్వుతూ చెప్పారు. तो चिराग पासवान से अगर आप सवाल जो पूछ रहे हैं, हम इस पे कोई टिप्पणी नहीं करेंगे, लेकिन उनको सलाह जरूर देंगे. हमारे बड़े भाई जल्द से जल्द शादी कर लें. IANS से अभिषेक मेरे लिए भी एप्लीकेबल है. नहीं चल रही है इनके फादर के साथ. బీహార్లోని పూర్నియా జిల్లాలో నిర్వహించిన 16వ రోజు ఓటర్ అధికార యాత్రకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ చేశారు. రాహుల్ గాంధీ స్వయంగా ర్యాలీలో 2-వీలర్ డ్రైవ్ చేశారు. రాహుల్ ను చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈసీ సపోర్ట్ తో ఓటరు జాబితాను కేంద్రం ఎట్లా దుర్వినియోగం చేస్తోందో ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయ్యామన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రకు బీహార్లో మంచి స్పందన వస్తున్నట్లు చెప్పారు. బూత్, బ్లాక్, జిల్లా స్థాయిలో పార్టీ పటిష్టత కోసం చర్యలు చేపట్టామన్నారు కేసీ వేణుగోపాల్. Basically, Bihar Yatra, you can see that you people are, media people are, you can see the traction among the public and people. That give us a lot of energy in this issue. Because now we raise a genuine issue on voter list malpractices by Union government with the support of Election Commission. Rahul Gandhi ji demonstrated Bangalore central elections. After that, these people introduced SIR. 65 lakhs of voters deleted from SIR. This actually Honorable Supreme Court is also hearing the cases. ప్రతిపక్షాలను ఉద్దేశపూర్వకంగా వేధించడానికే కేంద్రం 3 కొత్త బిల్లులను తీసుకొచ్చిందని ఆరోపించారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. మోదీ సర్కార్ చర్యలను ముమ్మాటికి వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఓటరు జాబితా సవరణపై ప్రాంతీయ పార్టీలు ఏకమవుతుండటంతోనే కేంద్రం అలర్ట్ అయిందన్నారు. అందరి దృష్టి మరల్చడానికి కొత్త చట్టాలని మండిపడ్డారు అఖిలేష్ యాదవ్.
जो इलेक्शन कमीशन को लेकर के लड़ाई छिड़ी, अब हम लोगों को देखने को मिल रहा है कि इलेक्शन कमीशन छिप रहा है डीएम के पीछे, डीएम छिप रहे हैं सीओ के पीछे, सीओ आगे कर दे रहे हैं पुलिस को, और फिर लेखपाल को आजादी दे रहे हैं सब खेल खेलने की, क्योंकि सरकार के पास सच्चाई नहीं है बताने को। पहले तो सरकार ने यही स्वीकार नहीं किया, इलेक्शन कमीशन ने, कि उन्हें मेल मिले कि नहीं मिले हैं, और जब एफिडेविट के साथ वाले मेल मिले उन्हें, तभी तो डीएम को निर्देश दिए गए हैं। इस पे हम और आप लोग बैठ करके एक विशेष प्रेस वार्ता करेंगे। ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇస్తే రాజ్యాంగ పరిరక్షణకు అన్ని ప్రయత్నాలు చేస్తానన్నారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. చెన్నైలో పర్యటించిన ఆయన అధికార పార్టీ డీఎంకే నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. And they represent more than 64% of the population of this country. My journey has begun in the year 1971 when I got myself enrolled in the bar, taking the oath under the Constitution of India, declaring my allegiance to the Constitution of India as by law established. ఇండియా కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో అధికార డీఎంకే నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు సుదర్శన్ రెడ్డి. భేటీకి సీఎం స్టాలిన్ సహా డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు.